హాయ్ వియర్స్, బేసిక్స్ ఆఫ్ ది కంప్యూటర్ తర్వాత పాఠానికి స్వాగతం. చూడండి వియర్స్, ఈరోజు మనం నేర్చుకునేది ఇన్పుట్ డివైజెస్ అండ్ అవుట్పుట్ డివైజెస్. మీకు ఆల్రెడీ డివైజ్ అంటే ఏంటో చెప్పాను. డివైజ్ అంటే ఏంటండి? ఒక ఇంపార్టెంట్ వర్క్ కోసం వాడే పరికరాన్ని డివైజ్ అంటారు. ఓకేనండి. మళ్ళీ మీకు ఇన్పుట్ అంటే ఏందో తెలుసండి. కంప్యూటర్కి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇన్పుట్ అంటారు. అవుట్పుట్ అంటే ఏంటో కూడా తెలుసు. కంప్యూటరు క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత సమ్ రిజల్ట్ అనేది మనకి ఇస్తుందండి. ఆ రిజల్ట్ని అవుట్పుట్ అంటారు. ఓకేనండి. చూడండి వియర్స్, ఇది ఆల్రెడీ మీరు చూశారు. ఒక వ్యక్తి క్వశ్చన్ అడుగుతున్నాడు, 25 into 38 అని అడిగాడండి. దాన్ని క్వశ్చన్ అంటాము, కంప్యూటర్కి ఇస్తే దాన్ని ఇన్పుట్ అంటారు. అవునా కాదా? అలానే ఇచ్చిన ఇన్పుట్కి సమాధానం ఇచ్చే ముందు క్యాలిక్యులేషన్ అనేది చేస్తాడు. కంప్యూటర్ చేస్తే ఏమంటారండి? దాన్ని ప్రాసెస్ అంటారు. ఓకేనండి. అలానే ప్రాసెస్ చేసిన తర్వాత 950 అనే ఆన్సర్ బదులు అవుట్పుట్ రూపంలో బయటకు వస్తుంది. అవునా కాదా? ఇవన్నీ కంప్యూటర్కి సంబంధించినవి. కంప్యూటర్తో కమ్యూనికేషన్ అనేది ఇలా ఉంటుందండి. ఓకేనండి. అలానే మనం ఇన్పుట్ అనేది ఎలా ఇస్తామండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి అనుకోండి, నోటితో అడుగుతాం. అవునా కాదా? మరి కంప్యూటర్ని కూడా నోటితో అడుగుతామండి? కాదు కదండి. అలానే దాని దగ్గరికి వెళ్ళి రాస్తామా అండి? పెన్నుతో రాస్తామా? రాయం కదండి. మరి ఏమి యూజ్ చేస్తాము అంటే కీబోర్డు, మౌస్ అనే పరికరాలను యూజ్ చేస్తామండి. మరి కీబోర్డు, మౌస్ ఏ డివైజెస్ అండి? ఇన్పుట్ ఇచ్చే డివైజెస్. అందువల్ల వాటిని ఏమంటారంటే కీబోర్డు, మౌస్ ఈజ్ ఏ ఇన్పుట్ డివైజెస్ అంటాం. ఓకేనండి. అలానే మన కింద క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కడ చేస్తాం? మనం బ్రెయిన్లో చేస్తాం. అలానే కంప్యూటర్ కూడా క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కడ చేస్తుందంటే సిపియూలో చేస్తుందండి. సో సిపియూ ఇస్ ద బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అంటారండి. ఓకేనండి. సిపియూని ఏమంటాం? బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. చూడండి, క్యాజువల్గా చూసుకుంటే బ్రెయిన్ లేకుండా ఎన్ని క్వశ్చన్లు అడిగినా ఎదుటి వ్యక్తి మనం ఆన్సర్ అనేది బయటకు రాదు. అలానే సిపియూ లేకుండా ఎంత ఇన్పుట్ ఇచ్చినా అవుట్పుట్ అనేది బయటకు వస్తుందా అండి? అందుకని సిపియూ ఇస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది కంప్యూటర్. కరెక్ట్గా చెప్పాలంటే మనిషి బ్రెయిన్ అనేది ఎలా పనిచేస్తుందో కంప్యూటర్లో సిపియూ అనేది అలానే పనిచేస్తుంది. నెక్స్ట్ చూడండి, అంటే ఏంటి? సిపియూలో క్యాలిక్యులేషన్ పార్ట్ జరుగుతుంది. జరిగిన తర్వాత అవుట్పుట్ అనేది మానిటర్ ద్వారా డిస్ప్లే అవుతుంది. సో మానిటర్ కూడా ఒక డివైజెస్ అనండి. అందువల్ల మానిటర్ అవుట్పుట్ డివైజెస్ అంటాం. ఓకేనా అండి. మరి ఇన్పుట్ ఇచ్చే డివైజెస్ ఏమో కీబోర్డు, మౌసు. క్యాలిక్యులేషన్ పార్ట్ చేసే ఏరియా సిపియు. అండ్ అవుట్పుట్ ఇచ్చే డివైజ్ ఏంటండి? మానిటర్. ఓకేనా అండి. అలానే కాకుండా మనకి ఇన్పుట్ డివైజెస్ ఇంకా చాలా ఉన్నాయండి. కీబోర్డు, మౌసు ఇవి ఆల్రెడీ మనకు తెలిసినవి. ఇలా కాకుండా చూడండి, రిమోట్ కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో టీవీ ఉందండి. రిమోట్ కంట్రోల్ ద్వారా ఛానల్స్ అనేవి మారుస్తూ ఉంటాము. సౌండ్ అనేది వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేస్తాం, డిక్రీజ్ చేస్తాం. అంటే ఇన్పుట్ అనేది ఇస్తున్నాం. సో రిమోట్ కంట్రోల్ ఇన్పుట్ డివైజెస్ అండి. ఓకేనండి. అలా ఏటీఎం కీప్యాడ్ కానీ, మైక్రోఫోన్ కానీ ఇవన్నీ ఏంటంటే ఇన్పుట్ డివైజెస్ అనండి. అలానే మనకి అవుట్పుట్ డివైజెస్. మానిటర్ మనకు తెలిసిందే. మనం ఏదైనా ఇన్పుట్ ఇచ్చినా అది క్యాలిక్యులేషన్ పార్ట్ చేసి ఆన్సర్ అనేది దేని ద్వారా బయటకు వస్తుందంటే మానిటర్ రూపంలోనే వస్తుందండి. అలానే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్ రాస్తామండి. మరి ఎగ్జామ్ అనేది కంప్యూటర్లో తయారు చేసిందే కదండి. కంప్యూటర్లో జనరేట్ చేసిందే కదా. మరి దాన్ని తయారు చేయాలి అంటే ముందు కీబోర్డు, మౌస్ ద్వారా ఇన్పుట్ అనేది ఇస్తాం. అవునా కదా? అంటే ఏంది? కీబోర్డు, మౌస్ ఈజ్ ఇన్పుట్ డివైజెస్. మరి క్వశ్చన్ పేపర్ దేనిలో డిస్ప్లే అవుతుంది? మానిటర్లో. మానిటర్ ఈజ్ అవుట్పుట్ డివైజెస్. మరి ఎగ్జామ్ అనేది మనం పేపర్ మీదే కదండి రాసేది. మరి ఆ పేపర్ బయటికి రావాలంటే ప్రింటర్ ద్వారానే కదండి రావాల్సింది. సో ప్రింటర్ కూడా అవుట్పుట్ డివైజెస్ అనండి. చూడడానికి అవుట్పుట్ ఏమో మానిటర్లో నుంచి వస్తుంటే పేపర్ అవుట్పుట్ దేనిలో నుంచి వస్తుందండి? ప్రింటర్లో నుంచి వస్తుంది. సో ప్రింటర్ కూడా అవుట్పుట్ డివైజెస్. అండ్ ఇప్పుడు నేను ఏదో ఒక వీడియో సాంగ్ చూస్తున్నానండి. మరి వీడియో సాంగ్ ఆన్ చేయాలంటే కీబోర్డు, మౌస్ యూజ్ చేస్తాం. సో ఆ రెండు ఇన్పుట్ డివైజెస్. మరి వీడియో దేనిలో డిస్ప్లే అయ్యిద్ది? మానిటర్లో. మానిటర్ అవుట్పుట్ డివైజెస్. మరి సౌండ్ దేనిలో నుంచి వచ్చిందండి? స్పీకర్స్లో నుంచి వచ్చిందండి. సో స్పీకర్స్ కూడా అవుట్పుట్ డివైజెస్ అనండి. వీడియో అవుట్పుట్ ఏమో మానిటర్లో వస్తుంటే ఆడియో అవుట్పుట్ ఏమో స్పీకర్లో నుంచి వస్తుంది. డివైజెస్ అవుట్పుట్ వచ్చే రకాలు అనేది రకరకాలుగా ఉంటాయి. ఓకేనండి. మానిటరు అవుట్పుట్ డివైజెస్సే, ప్రింటర్ అవుట్పుట్ డివైజెస్సే, స్పీకర్స్ అవుట్పుట్ డివైజెస్సే. మానిటర్ వీడియో రూపంలో వస్తే ప్రింటర్ పేపర్ రూపంలో వస్తుంది.
ఓకేనండి. మరి స్పీకర్స్ సౌండ్ రూపంలో అవుట్పుట్ వస్తుంది. ఇవన్నీ అవుట్పుట్ డివైజెస్. ఇంకా మనకు అవుట్పుట్ డివైజెస్ చాలా ఉన్నాయండి. ఈ ప్రొజెక్టర్స్, ఓకేనండి, ప్రింటర్స్ అండ్ సిఆర్టీ మానిటర్స్. వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.